రేపు 21వ తేదీన మనకు ఏకాదశి రానుంది. ఈ ఏకాదశి ఏంటంటే శనివారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రోజుగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. అంటే జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని యోగిని ఏకాదశి అని చెప్పేసి అంటారనమాట. మనకు శనివారంతో కూడా ఈ ఏకాదశి అనేది కూడుకొని రావటం చాలా విశేషంగా చెప్పవచ్చనమాట. ఈ ఏకాదశి మనకు సుమారు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ రోజు అనేది వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే మీకున్నటువంటి ఏదన్నా పాపాలు, దోషాలు, తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు అన్నీ కూడా తొలగిపోయి మీరు జీవితంలో పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం అనేది విపరీతంగా కలిసి వచ్చి మీరు జీవితంలో ఊహించని ధనాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత బాగా కలిసి వస్తుంది. అలాగే మీ యొక్క ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఈ రోజు ఏంటంటే మనకు శనివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి చక్కగా ఈ రోజున లక్ష్మీనారాయణులకు అలాగే వెంకటేశ్వర స్వామికి మీరు ప్రత్యేకంగా పూజలు చేయటం వలన మీకున్నటువంటి అప్పులు, కష్టాలు, బాధలు అన్నీ కూడా తీరిపోయి బాగా కోట్లకు గడించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఏకాదశి అంటేనే మామూలుగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం అనమాట. ఈరోజు శనివారంతో కూడా ఏకాదశి రావటం చాలా విశేషమని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి పూజ చేయండి. అలాగే ఈ రోజున ఏంటంటే మీరు పిండి దీపాన్ని గనక ఆ స్వామివారి ముందల వెలిగించి మీకు ఏదన్నా కోరిక ఉంటే ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందనమాట. అలాగే ఈ రోజున ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అంటే మనకి కొన్ని మొండి కోరికలు ఉంటాయి అన్నమాట. అలాంటి కోరికలు కొన్ని కొన్ని సందర్భాలలో మనకు తీరవు. అలాంటి తీరని కోరిక ఏదైనా ఉన్నా సరే ఈ రోజున చేసేటటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల మీరు ఆచరించేటటువంటి నియమాల వల్ల తప్పనిసరిగా మీకేంటంటే ఆ కోరికలు ఏదన్నా ఉన్నా కూడా తీరని కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ రోజు ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేచి ఆడవారు ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ల ఉప్పు వేసుకొని ఇల్లును తుడవండి. అలాగే చక్కగా గుమ్మం ముందల కూడా మంచిగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లినట్లయితే మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఇష్టపడుతుందన్నమాట. అలాగే ఇంటి లోపల కూడా చక్కగా పసుపు నీటిని మీరు చిలకరించినట్లయితే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలు కనుక మీరు ధరించినట్లయితే మీకు జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు అనేవి పోయి బాగా అదృష్టం అనేది కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ రోజున చక్కగా ఏంటంటే స్వామివారి ముందల అంటే కొంతమంది ఏంటంటే దేవుడి యొక్క పూజా గది కొన్ని శుద్ధి చేసుకోకుండానే అలానే చేస్తారనమాట. కానీ అలా కాదండి. చక్కగా దేవుడి పూజ గదిని ఎప్పుడూ కూడా శుభ్రం చేసుకొని చక్కగా దేవుడి పటాలన్నీ కూడా చక్కగా తుడుచుకొని గంధము కుంకుమలతో అలాగే పుష్పాలతోటి ఇంకా మీకు పసుపు రంగు పుష్పాలు కానీ లేదా తెలుపు రంగు పుష్పాలు కానీ స్వామివారికి తెలుపు రంగు పుష్పాలన్నా కూడా ఎంతో ప్రీతికరం అనమాట. అలాగ వాటితో మీరు అలంకరణ చేసి చక్కగా మీరు దీపారాధన అంటే 3 ఒత్తులు వేసేసి మీరు ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ మీరు దీపారాధన చేసినట్లయితే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. అలాగే ఈ రోజున ఏంటంటే విష్ణుమూర్తికి తులసి దళాలు అంటే ఎంతో ఇష్టం. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసి దళాలంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈ రోజున పూజలో తప్పనిసరిగా తులసి దళాలను సమర్పించండి. లేదా తులసి మాలనైనా సరే స్వామివారికి సమర్పించడం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా శనివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి పిండి దీపారాధన చేయండి. మీరు పిండితో చక్కగా దీపారాధన అంటే మీరు బియ్య పిండి అవ్వచ్చు లేకపోతే మామూలుగా గోధుమ పిండి ఇలా ఉంటాయి కదండి. వాటిట్లో కాస్తంత పసుపు నీటిని చిలకరించేసి మీరు వాటిని ప్రమిదలాగా చేసేసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టేసేసి ఆ పిండి ప్రమిదల్లో మీరేంటంటే ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ పోసేసి చక్కగా 3 ఒత్తులు వేసేసి దీపారాధన చేయండి. అలా చేయటం వలన 3 ఒత్తులు ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అంకితం చేయబడతాయి అన్నమాట. కాబట్టి అలా చేసేసేయండి. మీరు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా కూడా మీకు చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. అలాగే స్వామివారికి తప్పనిసరిగా మీరు సాంబ్రాణి ధూపం చూపించటము అలాగే ఏంటంటే హారతి కర్పూరం కూడా ఇవ్వటము అంటే స్వామివారికి హారతి ఇవ్వటము అలాగే ప్రదక్షిణాలు చేసుకోవటం వలన కూడా ఈ ఏకాదశి రోజున మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే దీపారాధన దగ్గర తప్పనిసరిగా తమలపాకును కూడా ఉంచే ప్రయత్నం చేయండి. తమలపాకు మీద స్వస్తిక్ గుర్తు కానీ లేదా ఓం అనే గుర్తు వేయటం వలన మీకు ఆదాయం అనేది సంపాదన అనేది బాగా పెరిగేటటువంటి అవకాశం
అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీకున్నటువంటి ప్రతి దరిద్ర బాధల నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ ఏకాదశి రోజున ఏంటంటే మనకి రావి చెట్టు ఉంటుంది కదండీ! రావి చెట్టును మీరు తాకటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. ఎందుకంటే శనివారం రోజున రావి చెట్టుకి అంటే రావి చెట్టులో విష్ణుమూర్తి ఉంటారు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కానీ శనివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి రావి చెట్టు దగ్గరికి లక్ష్మీదేవి కూడా వస్తుందని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. కాబట్టి శనివారంతో మనకి ఏకాదశి అనేది కలిసి వచ్చింది కాబట్టి ముక్కోటి దేవతలందరూ కూడా ఈ రావి చెట్టు దగ్గర కొలువై ఉంటారనమాట. కాబట్టి మీరు ఈ రోజున రావి చెట్టుకు ఒక చెంబుడు నీటిని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమలు చిలకరించి అక్కడ ఒక దీపం వెలిగించి ఆ చెట్టును 11 సార్లు తాకి మీరు గనక ప్రదక్షిణలు 3 లేదా 5 లేదా 7 ప్రదక్షిణలు చేయగలిగితే మీకున్నటువంటి చాలా రకాలైనటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. మంచిగా మీకు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున మీరేంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఒక రాగి చెంబులో నిండా నీళ్లు పోసేసి దాంట్లో కాస్తంత పసుపు కుంకుమలు చల్లేసేసి ఆ చెంబుని అంటే రాగి చెంబులో ఉన్నటువంటి నీటిని మీ ఇంటి ఈశాన్యం ఉంటుంది కదా, ఈశాన్యం దిక్కులో పెట్టుకోండి. అలా చేయటం వలన మీ ఇంటి పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈరోజు తప్పనిసరిగా ఇంట్లో వారందరూ కూడా తలంటు స్నానం చేయాలండి. తలంటు స్నానం అంటే తల మీద షాంపు కానీ లేదా కుంకుడికాయలతో కానీ రుద్దుకోకూడదు. మామూలుగా ఒట్టి నీటిని మాత్రమే తల మీద పోసుకోవాలి. అంటే మనకి షాంపులు కానీ ఇవి రుద్దుకోకూడదు అనమాట. కుంకుడికాయలతో కానీ తల మీద రుద్దుకోకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఇంకా ఈ రోజున మీరేంటంటే మీ పూజా గదిలో కానివ్వండి, అంటే పూజా మందిరంలో అవ్వచ్చు లేదా ఇంటి గుమ్మాల దగ్గర కానివ్వండి, మీరు స్వస్తిక్ గుర్తును వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అష్టదరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి స్వస్తిక్ గుర్తును కానీ లేదా ఓం అనేటటువంటి గుర్తును కానీ వేసుకొని మీరు చక్కగా ఇలా చేయటం వలన చాలా మంచి జరుగుతుందన్నమాట. మనకు స్వస్తిక్ గుర్తు అనేది చాలా విశిష్టమైనదండి. మనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ రోజున మీకు దగ్గరలో ఏదైనా దేవాలయాలు ఉంటే తప్పనిసరిగా అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ ఇట్లా వెళ్ళేసేసి తులసి మాలను సమర్పించడం, అక్కడ అభిషేకం చేయించుకోవటము, పూజ చేయించుకోవటం ఇలాంటివి చేయటం వలన మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. లేదా విష్ణుమూర్తి దేవాలయంకైనా సరే చక్కగా మీరు వెళ్ళేసేసి ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగించినా కూడా మీకున్నటువంటి ప్రతి కష్టం కూడా పోయి మీకు అఖండమైనటువంటి రాజయోగం పట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి తప్పనిసరిగా ఆచరించండి. ఈ రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందుగా లేచి చక్కగా ఈ నియమాలన్నీ ఆచరించాలి. మాంసాహారము పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు. అలాగే గోర్లు కత్తిరించడము, జుట్టు విరబోసుకోవటము, తిట్టుకోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదనమాట. అలాగే ఈ రోజున తులసి దళాలను ఏంటంటే మనం ప్రత్యేకంగా కోయకూడదు. మీరు తులసి దళాలను ఎలా సమర్పించాలి అనంటే అంతకు ముందు రోజే మీరు తులసి దళాలను కోసుకొని చక్కగా మీరు తర్వాత మీరు పూజలో పెట్టుకున్నట్లయితే మీకు మంచిది. అంతేకాని ఆ రోజునైతే మాత్రం తులసి దళాలను మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కోయకూడదనమాట. చక్కగా ఉతికిన బట్టలను కూడా ధరించాలి. అలాగే మీరేంటంటే ఈ రోజున నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పసుపు రంగు బట్టలు ధరించడం వలన మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. అలాగే ఈరోజు మీకు శక్తి ఉంటే ఉపవాసాన్ని మీరు ఆచరించగలిగినట్లయితే చాలా మంచిదండి. ఎందుకంటే మనకు జ్యేష్ఠ మాసంలో అంటే మనకి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరంలో కూడా 24 ఏకాదశులు వస్తూ ఉంటాయన్నమాట. ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి వస్తుందన్నమాట. మనకి జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశిని ఏంటంటే యోగిని ఏకాదశి అంటారనమాట. ఇది మనకి ఏ ఏకాదశికి ఆ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉందండి. కాకపోతే శనివారంతో కూడుకొని రావటం వలన ఈ ఏకాదశికి ఏంటంటే ఇంకా మనకు అతీంద్రియ శక్తులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. ఈ రోజున ఏంటంటే హరిత్రయం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఖచ్చితంగా ఈ రోజున ఒక్క పూటైన ఉపవాసం చేయగలుగుతారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. ఇది మామూలుగా అయితే 3 రోజులు చేసేటటువంటి వ్రతం అనమాట. చక్కగా మీరేంటంటే స్వామివారి దగ్గర అదే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా చక్కగా గంధము, కుంకుమ అలాగే పుష్పాలతో మీరు అలంకరణ చేసేసి స్వామివారికి తులసి మాలను సమర్పించడం కానీ లేదా తులసి దళాలు సమర్పించడం కానీ అలాగే పండ్లను సమర్పించడం కానీ రావి ఆకు మీద దీపాన్ని వెలిగించడం వల్ల కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందండి. ఇలాంటి రోజు ఏంటంటే మళ్ళీ మళ్ళీ రాదు. ఇది మామూలు ఏకాదశి కాదు. ఇది సామాన్యమైనటువంటి ఏకాదశి కాదనమాట. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా ఇలాంటి నియమాలన్నీ కూడా మీరు ఆచరించినట్లయితే మీకున్నటువంటి ప్రతి కష్టము నష్టము నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు.
మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మనిషి ఎప్పుడూ కూడానండి ఆర్థికంగా లేదా మామూలుగానైనా సరే సంతోషంగా ఉండాలి అనంటే మన ఒక్క రెక్కల కష్టం ఒక్కటే కాదండి. మనకు దైవం యొక్క కటాక్షం కూడా కావాలనమాట. మనకు ధనానికి ఆది దేవత ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉన్నప్పుడే మనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా మీ శక్తికి తగ్గట్లుగా ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి. మనకి విష్ణుమూర్తి ఏంటంటే దశావతారాలు ఉంటాయి. ఆ దశావతారాల్లో మీకు ఇష్టమైనటువంటి ఏ అవతారానికైనా సరే మీరు చక్కగా పూజలు చేసుకోవచ్చనమాట. ఈ రోజున గోవు కనిపిస్తే గోవుకు కూడా పచ్చిగడ్డిని తినిపించండి. గోమాతకు పూజ చేయండి. గోమాతలో ఏంటంటే 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారనమాట. కాబట్టి గోవును తాకి నమస్కారం చేసుకొని గోవుకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించి చక్కగా గోవుకు కూడా మీరు పూజ చేసుకొని 11 సార్లు ప్రదక్షిణలు చేయటం వలన మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుందని చెప్పేసి శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. ఈ రోజున మీరు చక్కగా ఇలాంటి నియమాలతో ఆచరించి పూజ చేయటం వలన లక్ష్మీ వెంకటేశ్వర్ల స్వామి యొక్క అనుగ్రహంతో ఆర్థిక బాధలన్నీ పోయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వచ్చేటప్పటికి 2 లవంగాలు కానీ లేదా ఒక గుప్పెడు తులసి దళాలు కానీ లేదా రాళ్ల ఉప్పు కానీ వేసుకొని ఈ మూడిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది చక్కగా వేసుకొని మీరు స్నానం చేయటం వలన మీకు కోటి జన్మల పాపాలు తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది మీ సొంతం అవుతుందండి. అలాగే ముందు చెప్పుకున్నట్లుగా తులసి దళాలను మీరేంటంటే రేపు కోయవద్దు. మీరు ముందు రోజే చక్కగా కోసుకొని ఇలాంటి నియమాలను అనేవి ఆచరించండి. రేపు తులసి దళాలు కోయకూడదని చెప్పేసి మనకు శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది. కాబట్టి రేపు తులసి దళాలు కొయ్యవద్దు. అలాగే ఏంటంటే చక్కగా రేపు తులసి చెట్టుకు కూడా పూజ చేసుకోవటం అనేది చాలా మంచిదనమాట. ఈ రోజున మీరు ఇలాంటి నియమాలన్నీ ఆచరించి పసుపు రంగు బట్టలు కట్టుకొని మీరు చక్కగా స్వామివారికి ఇంట్లో పూజ చేసుకోవటము, దీపారాధన దీపదూప నైవేద్యాలతో మీరు ఆ తల్లికి పూజ చేసుకోవటము, ఇలా లక్ష్మీనారాయణకి ఇట్లా మీకు ఇష్టమైన మీ శక్తికి తగ్గట్లుగా పూజ చేసుకోవటము, ఉపవాసం ఉండగలిగితే మీరు సాయంత్రం అంటే ఒక్క పూట ఉపవాసం చేసుకున్న మంచిదండి. స్వామివారి దగ్గర మనకు పండ్లు పలహారాలు పెడతాం కాబట్టి మీరు సాయంత్రం పూట చక్కగా అవి తినేసేసి మీరు పాలు తాగైనా పనుకోవచ్చు అనమాట. ఉపవాసం చేయగలిగిన శక్తి ఉన్నవారు మాత్రమే చేయండి. 12 సంవత్సరాల లోపు పిల్లలు కానివ్వండి, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఏదన్నా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉపవాసం చేయాల్సిన పని లేదు. మిగిలిన వారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీరు అల్పాహారంగా ఇట్లా పండ్లు ప్రసాదాలు ఇవి తీసుకోవచ్చు, పాలు తాగవచ్చు. అలాగే రేపు మీరు జాగారం కూడా చేయగలిగితే చాలా మంచిదనమాట. ఇలాగా మీరు చక్కగా ఈ రోజున ఇలాంటి నియమాలన్నీ పాటించుకుంటా స్నానం చేసేటటువంటి నీటిలో వీటిని వేసుకొని స్నానం చేయటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే అష్టదరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహంతో అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో మీకు అప్పులన్నీ తీరిపోయి కష్టాలు రుణబాధలన్నీ తొలగిపోయి కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది మీకు వస్తుంది. అలాగే సంపాదించుకుంటారు కూడా. తిరుగులేని రాజయోగం పట్టి కుబేరులుగా మారతారనమాట. కాబట్టి చక్కగా ఈ రోజున ఇలా చేసేసేయండి. అలాగే ఈ రోజున ఏంటంటే మీరు సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర కూడా చక్కగా 2 దీపాలను వెలిగించడం వలన మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఆ గుమ్మం దగ్గర నుంచి అంటే బయట నుంచి మీకు లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఇలాంటి నియమాలన్నీ ఆచరించండి. స్నానం చేసే నీటిలో చెప్పినట్లుగా అలా చేయటం వలన స్నానం ఏంటంటే మీ యొక్క శరీర శుద్ధితో పాటుగా మీకున్నటువంటి జాతక శుద్ధిని దోషాలన్నింటినీ కూడా కడిగివేస్తుంది. ఒక నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో మీరు మారటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ రోజున ఇలాంటి నియమాలను ఆచరించడం వలన వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఉద్యోగము, ఆరోగ్యము, మనశ్శాంతి, ఐశ్వర్యము అన్నీ కూడా మీ సొంతం అవుతాయన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమో లక్ష్మీ నారాయణాయ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ లక్ష్మీ కటాక్షంతో మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు సంపాదించుకునే అవకాశాలు, మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి ఏం చేయకూడదు అనేది కూడా. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.